నమస్కారం, వెల్కమ్ టు జీవన్ రేఖ. హోమియో వైద్యంలో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, అలాగే ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బసవానందం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. రైట్ డాక్టర్ గారు, సో ఎవ్రీ వీక్ మీ సక్సెస్ రేట్స్ మేము వీక్షిస్తున్నాము. రైట్, మరి ఈ వారం ఎలాంటి సక్సెస్ కేసెస్ ని మాకు చూపిస్తున్నారు డాక్టర్ గారు? హోమియోపతిలో మనం మాట్లాడుతున్నప్పటి నుంచి ప్రజల్లో అద్భుతమైన చైతన్యం. హోమియోపతి అంటే తీపి గుల్కలు, అందులో మందులే పవరే ఉండదు, అసలు మందులే కావు, అవి మెల్లగా పనిచేస్తాయి అని ప్రజల్లో బాగా తప్పుడు ప్రచారం ఉండే కదా. ఈ ప్రచారం ప్రజల్లో కాదు అని నిరూపించడానికి యానిమాన్ గారు ఏదైతే సిద్ధాంతాలు చెప్పిండో ఆ సిద్ధాంతం ప్రకారంగా ప్రజలకు ప్రయోగం చేసినట్టయితే అద్భుతమైన రిజల్ట్ 24 అవర్స్లో మార్పడం, 24 అవర్స్లో రిజల్ట్ కనిపిస్తున్నాయి. కాబట్టి యానిమాన్ గారు అంతటి రిజల్ట్ ఉండేప్పటికనే అలోపతి వైద్యుడై ఉండి, అలోపతి వైద్యంలో ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకే 250 ఏళ్ల కింద విరక్తి వచ్చి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. ఎందుకంటే అలోపతిలో దాని మూలాలను తీసే మందు లేదు. ఎలాంటి వ్యాధి వచ్చినా మందులు ఇవ్వడం వల్ల వాటిని వ్యాధులను తొక్కి పెడుతున్నామే కానీ అది మందులు వాడిన రోజులు తగ్గుతుంది, మళ్ళీ ఎప్పటిలాగా వస్తుంది. ఇట్లాగా జీవితాంతం ప్రతి వ్యాధి వచ్చినప్పుడల్లా ఆ వ్యాధులకు జీవితాంతం వాడాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ కాదు. దీనికి అసలు వ్యాధి కారణాలు ఏంటి, దాని మూలాలు ఏంటి అని దొరకబట్టి హోమియోపతి సిద్ధాంతాన్ని కనిపెట్టడం జరిగింది. హోమియోపతి సిద్ధాంతాల ప్రకారంగా ఆయన అయితే ఏదైతే చెప్పిండో హోమియోపతి ఈజ్ ర్యాపిడ్ యాక్షన్ అని, ఆ రిజల్ట్ ప్రజలతో అనిపించేటట్టు మనం ఇప్పుడు ఆ రిజల్ట్ ఇస్తున్నాం. ప్రజలే చెప్తున్నారు తిన్నాక ఎన్ని రోజుల్లో తగ్గిందంటే అద్భుతం సార్ అంటున్నారు. ఇగో ఇలాంటి చైతన్యం ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఇంకా ప్రజల్లో రావాలి, ప్రజల్లో అందరికీ. ఇప్పుడు ఇవాళ కేసెస్ అద్భుతమైన పెద్ద పెద్ద కేసులు, అసలు కార్పొరేట్ హాస్పిటల్ ఫెయిల్ అయిన కేసులని సక్సెస్ చేస్తున్నామంటే మరి ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం, ఏది నిజమైన మానవ వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి. దాన్ని బట్టి మీరు ప్రజల్లో మనమే ప్రచారం చేసుకోవాలి. హోమియోపతిని కొన్ని దుష్ట శక్తులు ఈ సిస్టమ్, ఇంత అద్భుతమైన సిస్టము, ఇంత తక్కువ ఖర్చులో సక్సెస్ఫుల్ రేట్స్ ఉన్నాయని కానీ ఇలాంటి వైద్యం పైకి వస్తే మనం బతకలేము, మనం నడవలేమని చెప్పి ఈ వైద్యాన్ని తొక్కడం వల్లనే ప్రజలకు అందకుంటైంది. యానిమాన్ గారు ఎన్నో కళలుగా నన్ను ప్రజలకు, పేదలకు, మధ్యవర్గం ప్రజలకు అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే హోమియోపతి వైద్యం ద్వారానే సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చులు పెట్టలేము. కాబట్టి ఈ వైద్యాన్ని ప్రజలకు అందరికీ ఇంత తప్పుడు ప్రచారాన్ని అది నివృత్తి చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ లక్ష్యం. ఈరోజు కూడా సక్సెస్ కేసులు మీకు చాలా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇప్పుడు అందరికీ తెలుసు. పొట్ట ప్రాబ్లం ఎట్లా వస్తుంది, మనం తినే ఆహార పదార్థాలు రావత్ పోయినామంటే అన్ని రకాల ఫుడ్ తింటాం. తిన్న తర్వాత అది మనం యాక్సెప్ట్ చేస్తుంది, ఆ స్టమక్ అనేది గుర్తించదు, ఏది కనిపిస్తుంది తిన్న తర్వాత నెక్స్ట్ డే నుంచి బాధపడతాం. పొట్ట ఉబ్బటము, గ్యాస్ ట్రబుల్, టైట్ అవుతుంది, తింటే వామిటింగ్స్, పుల్లగా బేకోట్లు వస్తున్నాయి, మోషన్ ఫ్రీ లేదు, మొత్తం ఇంటెస్టైన్స్ అని కాంట్రాక్ట్ అయిపోయి లోపల యానస్ రింగ్ కాంట్రాక్ట్ అయితే మోషన్ రాదు, తినలేరు. ఎంత ఇబ్బంది పడుతుంది చెప్పు. అలాంటి ఇబ్బందులు అనుభవించి కొంతమంది, చాలా మంది కేసెస్ సక్సెస్ చేసినాం. నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే అన్ని చూపించలేము కదా. అద్భుతంగా చాలా క్రానిక్ అన్న కేసులే కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి ప్రజలారా, ఇలాంటి అద్భుతమైన కేసు సక్సెస్ఫుల్ కనిపిస్తున్నప్పుడు మనమంతా కూడా, మనం తిన్న వాళ్ళమంతా కూడా మనం ప్రచారం చేసుకొని సిస్టమ్ ప్రజల్లోకి రావాలి. ఈ దుష్ట శక్తి తొక్కేదాన్ని మనమే ప్రజల్లో చైతన్యం వస్తే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లయ్యి, మినిస్టర్లయ్యి, మంత్రులయ్యి, ఎంపీలయ్యి, మెడికల్ కాలేజీలు, ఫార్మాక్యూటికల్ కంపెనీలు, హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి వీటిది వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోతుందని చెప్పి సిస్టమ్ పైకి తీసుకురస్తలేరు. కాబట్టి మనము కష్టపడి దీన్ని పైకి తీసుకొస్తే, ప్రజల్లో చైతన్యం వస్తే, హోమియోపతి వాడితే మనకి ఎలాంటి వేస్ట్ ఖర్చు అనేది ఉండదు. ఎంత హార్ట్ కేసు అంటే ఎట్లుంటుంది చెప్పు. హార్ట్, గుండె, కరోనరీ హార్ట్ డిసీజ్ అంటే మీకు తెలిసే, బైపాస్ సర్జరీ కంపల్సరీ. కరోనరీ హార్ట్ డిసీజ్ అంటే ఏంది, గుండెకు రక్త సప్లై అనేది, ఆ గుండెకు సప్లై చేసే ఆర్టరీస్ లోపల బ్లడ్ క్లాటింగ్ వస్తుంది. దానివల్ల మనిషి నడవలేడు, దమ్ము వస్తుంది, ఇమ్మీడియట్ స్ట్రోక్ వచ్చి చనిపోతాడు. మరి అలాంటి కేసుకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉన్న పైసలు కాకుండా ఎక్స్ట్రా 5 లక్షలు తీసుకొని రమ్మని చెప్పిరట. పేదవాళ్ళు, మెద తరగతి ఎటుకలు తీస్తాడు. ఆరోగ్యశ్రీ సంతోషపడతాడు, దానికంటే మించి 5 లక్షలు తీసుకొని రమ్మని చెప్పిరట. ఇప్పుడు ఆ కేసు మీకు చూపిస్తా.
ఆరోగ్యశ్రీకి పైసలు పెట్టినే మళ్ళీ పైద 5 లక్షలు ఎక్కడికి చెప్పి మన దగ్గరికి వచ్చారు. ఆ సక్సెస్ఫుల్ కేసులు చూపిస్తాయి. ఈరోజు మీరందరూ వినండి మంచిగా, మనం విని అది సక్సెస్ కేసు చూసుకొని ప్రజలకు మనం చెప్పుకోవాలి, బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. అట్లాగే మన కేసు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పొట్ట ప్రాబ్లంతో నరకం అనుభవించిన 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి తిరగని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లేదు. అన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా తగ్గకపోతే సూసైడ్ చేసుకుందాం, ఈ రోగం నాకు జబ్బు తగ్గదు, నాకు తిండి నోట్లోకి పోతలేదు, తినలేకపోతున్నా అని చెప్పి సూసైడ్ చేసుకుందాం అనే టైంలో ఎవరో ఫ్రెండ్స్ మన గురించి చెప్పి యూట్యూబ్లో మన సక్సెస్ కేసు చూసి మన దగ్గర రావడం జరిగింది. ఆయన 1 మంత్లో మందులో హోమియోపతి అంటే లేట్ అంటారు కదా, వాళ్ళు పబ్లిక్ ఏం చెప్తారు, హోమియోపతిలో డోసు వాడంగానే 5-6 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య వితిన్ 24 hours 1 వీక్లో మార్పులు వచ్చి ఏం చెప్తుందో మీరు వినండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ వీడియో సక్సెస్ కేసు చూపించండి. రవీందర్, ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నేను మొయినాబాద్ నుంచి వచ్చాను సార్. నేను ఏం బాధతో వచ్చినావు? గ్యాస్ట్రిక్ సార్, గ్యాస్ట్రైటిస్ తో వచ్చాను సార్. నేను ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఏమేమి బాధలు ఉన్నాయి? చెస్ట్ పెయిన్ వస్తుంది సార్, స్టమక్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ అంతా వీటిలోకి వచ్చి నెత్తంతా మొత్తం ఇట్లా స్వెల్లింగ్ వస్తుంది, తిమ్మిరెక్కడ్ అయితే అసలు పడుకోలేము సార్. అసలు పడుకోలేము అసలు. ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నావు? ఒక 6 months నుంచి బాధపడుతున్నాం సార్. ఎక్కడెక్కడ పోయి వచ్చినావు? వేరే హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్, లండన్ గ్యాస్ట్రో కేర్ అని ఎన్నో తిరిగినా సార్, ఎన్నో వేసాను సార్. అయినా కూడా తగ్గలేదు సార్. వీడియోస్ బాగా చూస్తారు సార్ యూట్యూబ్ లో, గ్యాస్ట్రిక్ సంబంధించి పొట్ట సంబంధించిన వీడియోస్ చాలా మంది రికవర్ అయ్యి మంచిగా వీడియోలు పెట్టి చూస్తారు. అది అట్లా సార్. ఇవన్నీ మందులు మూటారా? అవును సార్. మొత్తం మూట కట్టుకొచ్చినావు కదా, ఇన్ని మందులు మింగినా తక్కువ అవుతలేదు నీకు. అబ్బా మెడికల్ స్టోర్ మొత్తం నీ దగ్గరనే ఉంది. ఇదేం వైద్యం చెప్పు? ఇన్ని మందులు మింగినా నీకు తగ్గకపోయా? ఇండోస్కోప్ చేసి ఏం చేసారు? క్లిప్ వేసారు సార్. ఏడ క్లిప్ వేసారు? స్పింటర్ గారు క్లిప్ వేసినా తగ్గకపోయా? మరి ఏం లాభం చెప్పు? ఏం వైద్యం అంటారు దాన్ని? వైద్యమే కాకపోయా కదా. ఇప్పుడు మనం ఇవాళ ఫస్ట్ టైం ఈశ్వరప్ప హోమియోకి వచ్చి 4 రోజులకు వచ్చి మళ్ళీ చెప్పాలి ఏమైంది అనేది. ప్రజలు కళ్ళు తెలుసుకోవాలి. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తే ఇలాంటి సక్సెస్ ఉంటుందని తెలియాలి. చూడండి, 1 month తర్వాత ఎంత బాధతో వచ్చిందో. మొత్తం మందులు రోజు పొద్దున్న లేసి సాయంత్రం వరకు ఆ మందుల సంఖ్యనే చూసుకోవాలి. పొద్దున్న ఎన్ని మింగాలి, సాయంత్రం మందేరం ఎన్ని మింగాలి, సాయంత్రం ఎన్ని మింగాలి, ఇదే ఫిగర్. ఇంకో పనే లేదు. ఇన్ని మందులు మింగినా తగ్గిందంటే ఏం లేకపోయా, చీమ గుట్టినంత కూడా లేకపోయా. మరి హోమియోపతి గోళీలు, తీపి గోళీలు, అంత పెద్ద గొట్టం గోళీలు మింగిన తక్కువ కానీ సమస్య, ఇండోస్కోప్ వేసి క్లిప్ వేసిన ఆపరేషన్ చేసిన తగ్గని కేసు, సింపుల్ తీపి గుళికలు నోట్లు వేస్తే ఏమంటాడో మీరు వినండి. 1 month. ఎక్కడి నుంచి వచ్చినావు? మొయినాబాద్ సార్. ఏం బాధతో వచ్చినావు? ఇంతకుముందు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సార్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎంత పెద్ద బాధ ఉండే? చాలా ప్రాబ్లం ఉంది సార్. అప్పుడు ఏమేమి బాధలు ఉంటాయి చెప్పు ఒకసారి. స్టమక్ పెయిన్, గ్యాస్, పైకి రిఫ్లెక్స్ కొట్టడము, నిద్ర అవ్వకపోవడము, రిఫ్లెక్స్ వల్ల మొత్తం చేతులు, కాళ్ళు చేతులు అన్ని తిమ్మిలు రావడము, కడుపు మొత్తం ఇట్లా ఉబ్బినట్టు, అసలు తినకపోవడము, తిన్నది అరగకపోవడము, ఈ ప్రాబ్లం ఉంది సార్. డాక్టర్ వెళ్తే వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పేస్తారు. సర్జరీ చేసేస్తారు. సర్జరీ అంటే లోపల వేస్తారు, ఎండోస్కోప్ ద్వారా వేసేస్తారు. సర్జరీ లాగా వేసేస్తారు. చేస్తే తగ్గిందా? మరి తగ్గలేదు సార్. ఆపరేషన్ చేస్తే తగ్గలేదు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చే రోజులేమి? ఓన్లీ 1 month అవుతుంది సార్. 1 month లో ఏం డెవలప్ అయింది? జస్ట్ 15 days కి నాకు రిజల్ట్ వచ్చింది సార్. మంచిగా. ఏమేమి రిజల్ట్ వచ్చింది? గ్యాస్ట్రిక్ పైకి కొట్టడము తగ్గిపోయింది సార్. తగ్గింది సార్. మంచిగా తింటున్నాం, జీర్ణం అవుతుంది, మంచిగా మోషన్ వస్తుంది సార్. అలోపతి మందులన్నీ పక్కకు పడేసినావు? అసలు వాడలేదు సార్. అవి వాడతలేవు? హోమియోపతి మందుల మీదనే ఉన్నావు? ఓన్లీ హోమియోపతి మందులే వాడుతున్నా. వెరీ గుడ్. చాలా రిజల్ట్ ఉంది, మంచిగా ఉంది. మరి ప్రజలకు ఇది తెలియక చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి నీ మందులు చూసినాం కదా. మెడికల్ స్టోర్ అంతా నీ చేతుల్లో ఉండే, గన్ని మందులు మింగినా నీ రోగం తగ్గకపోయే, కొద్దిగా కూడా మార్పు రాకపోయే. అదేం వైద్యం చెప్పు? అందుకే ప్రజల్లో మార్పు రావాలి. ఈ ఓవర్ డోసులు మందులు మింగి మనం ఇతర ఆర్గాన్స్ కూడా ఖరాబ్ చేసుకుంటున్నాం. కాబట్టి దానికి చిన్న మోతాదు తీపి గుళికలు నోట్లు వేస్తేనే ఇంత పెద్ద సమస్య తగ్గిపోయిందంటే హోమియోపతిలో ఎంత శక్తి ఉందో చెప్పు. ప్రజా చైతన్యం కోసం నేను అభిప్రాయం తీసుకున్నా. ప్రజలకు తెలియాలి, ప్రజలకు ఈ హోమియోపతిలో అద్భుతమైన వైద్యం ఉంది. చూడండి, అంత పెద్ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ విత్ ఇన్ షార్ట్ టైంలో 15 days 24 hours మార్పు, 15 days కేర్, 1 month అద్భుతమైన ముఖంలో రంగు వచ్చింది.
ఇది తిన్నది పేగి పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా అద్భుతమైన క్రానిక్ డిసీజ్ హోమియోపతిలో సక్సెస్ఫుల్ కేసెస్ ఉన్నాయి. మరి ఏది నిజమైన వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా ఈ ప్రజల్లో చాలామంది తెల్లపూత అని వస్తుంది, ల్యూకోడర్మా దాన్ని విటిలిగో అంటారు. విటిలిగో అంటే తెల్లపూత, తెల్ల ప్యాచెస్ వస్తాయి, పేయంతా ఎలాంటి దురద ఉండదు కానీ తెల్ల ప్యాచ్ వస్తుంది. దాన్ని పెద్ద డిజార్డర్ అంటారు దాన్ని. ల్యూకోడర్మా అనేది ఒక వ్యాధి కాదు కానీ డిజార్డర్. దుబాయ్లో ఉన్న పిల్లవానికి ఇక్కడ నుంచి వీడియో ద్వారా చూసి, ఫోన్ ద్వారా చూసి మందులు పంపిస్తే విత్ ఇన్ షార్ట్ టైంలో ఎట్లా సక్సెస్ అయింది చూడండి. విత్ ఇన్ 6 months 9 monthsలో కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయింది. ఎంత స్మార్ట్గా అయిపోయింది చూడండి. తెల్లపూత కూడా హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. మంచి డాక్టరు ప్లస్ క్వాలిటీ మందులు ఉన్నప్పుడు మంచి డాక్టర్ దగ్గర ఇలాంటి కేసెస్ సక్సెస్ఫుల్ అవుతాయి. ఎక్కడో గుడ్డుగా వాడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో తిరిగి మా దగ్గరికి వచ్చి బాధపడుతుంటే మాకే బాధ అనిపిస్తుంది. మీరు వెళ్ళుకునేటప్పుడు మంచి డాక్టర్, హోమియోపతిలో కూడా మంచి డాక్టర్, రిజల్ట్ ఉన్న డాక్టర్, సీనియర్ డాక్టర్ను దొరకబట్టుకొని వాడాలి. హోమియోపతిలో కూడా చాలా మంది ఇవాళ కూడా పొద్దున వేరే దగ్గర 4 ఏళ్ళు వాడొచ్చిన సార్ హోమియోపతిలో సోరియాసిస్ తగ్గలేదు, మీ వీడియోలో మీ ప్రోగ్రామ్ విన్న తర్వాత మీ దగ్గరికి వచ్చినాయి వాళ్ళు అంటారు, నాకు విశ్వాసం పోయినండి అన్నాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది అట్లాగే హోమియోపతిలో గుడ్డిగా వాడి ఎక్కడో తక్కువ కాకపోతే సిస్టమ్ అని అంటారు కానీ డాక్టర్ తప్పంటలేరు. ముఖ్యంగా ప్రజలకు ఈ అవగాహన రావాలి. హోమియోపతిలో ఎక్కడైనా రిజల్ట్ రాలేదు 1 month 2 months లేకపోతే డాక్టర్ మార్చుకో, లేకపోతే డాక్టర్ మీద ఒత్తిడి తీసుకురా, మంచి మందు దొరకబట్టి ఇవ్వమని. మందులు చాలా ఉంటాయి, ఒకటి కామన్ మందులు ఉన్నాయి అలోపతిలో ఉన్నట్టుగా. ఒక ప్రాబ్లంకు కొన్ని 100 మందులు ఉంటాయి. అన్నకేంచి వెతికి కరెక్ట్ మందు వాడితేనే అది రిజల్ట్ కనిపిస్తుంది. ఈ విధంగా హోమియోపతిలో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. మస్కులర్ అట్రోఫీ ఇప్పుడు ఇది కూడా పెద్ద కేసే. మనం గతం నుంచి మస్కులర్ డిస్ట్రోఫీ గురించి చెప్తున్నాం. పిల్లలు ఇప్పుడు ప్రజల్లో చాలా అద్భుతం, చాలా మంది పిల్లలు ఇవాళ కూడా వచ్చారు కొత్త కేసులు. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఈ మజిల్స్ యొక్క ఫంక్షన్ కోల్పోతుంది. అది అందులో మస్కులర్ డిస్ట్రోఫీలో 6 రకాల మస్కులర్ డిస్ట్రోఫీ ఉంటుంది. కొంతమందికి లోవర్ లిమ్స్ స్టార్ట్ అవుతుంది, పిక్కలు తోడ మజిల్స్ అన్నీ కూడా వాటి ఫంక్షన్ కోల్పోయి అవి ఎలాంటి బ్యాలెన్స్ ఉంచదు. కొంతమందికి ఇంకో రకమైనటువంటిది ఈ భుజాలు, ఈ స్కాల్ప్, బ్యాక్, వెన్నుపూస చిప్పలు, వీటన్నీ కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది నెక్ మీద. తర్వాత కొంతమందికి లంబార్ ఏరియాలో. ఈ విధంగా 6 రకాల మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్నది. ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది కొంతమంది జెనెటికల్ కూడా రావచ్చు, కొంతమంది మస్కులర్ ఈ యొక్క ప్రోటీన్స్ డెఫిషియన్సీ వల్ల, కొన్ని ప్రోటీన్ ఫార్మేషన్ లేకపోవడం వల్ల ఈ మస్కులర్ ఫంక్షన్ అనేది కోల్పోతుంది. నిజంగా చిన్న పిల్లలు ఎంత అందంగా ఉంటారు, పిల్లలకు ఆ పేరెంట్స్ ఏడ్చుకుంటూ తీసుకొస్తారు. పిల్లలు మంచిగా ఉన్నాడు, ఈ మధ్య కాలంలో పడిపోతున్నాడు, బ్యాలెన్స్ అవుట్ కింద పడిపోతుంది, నడుస్తూ పడిపోతున్నాడు, మెట్లు ఎక్కలేకపోతున్నాడు, ఈ బాధతో వస్తున్నాడు. మన దగ్గర వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ అంతా తిరిగితే వాళ్ళకి డిప్రెషన్ చేసారు డాక్టర్లు. దీనికి ప్రపంచవ్యాప్తంగా మందే లేదు పొమ్మన్నారు. అలాంటి వాళ్ళు మనం చెప్పిన సక్సెస్ కేసులు చూసి ఆశతో వస్తారు. ఆశ వచ్చిన వాళ్ళకు మన మందుల ప్రయోగం మనం, ఎందుకంటే ఈ మస్కులర్ డిస్ట్రోఫీ మందులు, ఇది బీపీ మందులు, ఇది షుగర్ మందులు అని అలోపతిలో ఉన్నట్టు మా దగ్గర ఉండే అట్లా. అది ఏ సమస్య వచ్చినా అది ఇంటర్నల్గా వైటల్ ఫోర్స్ డిజార్డర్. ఆ వైటల్ ఫోర్స్ బయటకు చెప్పే సిమ్టమ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్ తీసుకొని దానికి మ్యాచ్ అయిన మందు ఇచ్చినప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. అది ఏదైనా డిసీజ్ ఉండని. కాబట్టి చాలామంది ఫోన్ చేసి మాకు ఏమడుగుతారు, దీనికి మందు ఉందా, దానికి మందు ఉన్నదా, హోమియోపతిలో ఇవి తగ్గుతాయని. అవి అడిగే అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా సరే డైరెక్ట్ ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసుకొని రావాలి. మీరు ఎట్లా నేను అట్లా మొదలు వాళ్ళ సిమ్టమ్ తీసుకొని డ్రగ్ ప్రయోగం చేస్తా. ఆ ప్రయోగం రిజల్ట్ ఏమొస్తుంది అనేది చెప్తే తెలుస్తుంది. ఈ విధంగా హోమియోపతిలో అద్భుతమైన బండాగారం తయారు చేసి పెట్టిన హనుమాన్ గారు. వాటి నుంచి వెతికి ఇవ్వడమే డాక్టర్ యొక్క ప్రయత్నం. వాళ్ళకి మ్యాచ్ చేసే మంది వాళ్ళే. ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ నుంచి ఒక పిల్లవాడు ఎంత అందంగా ఉంటాడో, నడవలేడు, కూర్చోలేడు, కూర్చున్న దగ్గర కాళ్ళు ముదురుకుంటే మన దగ్గరికి కూడా చాపుకోరాదు. ఎంత బాగుందో చూడండి. ఇది ఫస్ట్ వీడియో, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చి నిన్ననే ఇది చూపించినాక మళ్ళీ సక్సెస్ కేసు అయినాక మళ్ళీ చూపిస్తా. అదేవిధంగా సక్సెస్ కేసు కూడా ఉన్నాయి. ఫస్ట్ మస్కులర్ డిస్ట్రోఫీ చూపించండి. జంప్ చాప్ చాప్ కాల్ చెయ్యి రగత్తు ఈ చెయ్యి ఇలాగా
చేయొద్దు. ఈ భుజం ఎత్తు. చూడండి బాబు అసలు కూర్చున్న దగ్గరికి నడవలేకపోతుంది, కాలు జాప్ వస్తలేదు. ఈ పొజిషన్లో నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ 1-2 months చేయిస్తా. అదే వీళ్ళకంటే ముందు వచ్చిన వాళ్ళు 2 months 5 months బ్యాక్ వచ్చిన వాళ్ళ రిజల్ట్ మస్క్యులర్ డిస్ట్రోఫీకి ఎంత రిజల్ట్ ఉన్నది చూడండి. మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది కొంతమంది పిల్లల్లో 10లో పిల్లలు పడిపోతున్నారు, కొంతమందికి 20 తర్వాత వస్తుంది, కొంత 18-20 years వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో పడిపోతున్నారు. ఈ విధంగా మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది చిన్న పిల్లల్లో ఉంటుంది, ఆఫ్టర్ 20-50 years వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి దాని యొక్క ఫంక్షనింగ్ అనేది కోల్పోతుంది. కాబట్టి దానికి హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. అది ఉన్నదని వాళ్ళ యొక్క సిమ్టమ్స్ బట్టి మనం ప్రయోగం చేయడం వల్ల సక్సెస్ కేసులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సక్సెస్ అయిన కేసు చూపించండి. భరద్వాజ్ బాబు పేరా? ఇప్పుడు ఈశ్వరప్ప మీ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 5 monthsలో మస్క్యులర్ డిస్ట్రోఫీకి కదా ఏమేమి డెవలప్మెంట్ వచ్చింది? పట్టుకొని లేవడానికి ట్రై చేస్తున్నాడు. అంతకుముందు ట్రై చేయకపోతుండే. చూపి పట్టుకున్నాను. లేవు లేవు అదే నిలబడగలుగుతుందా? గుడ్, అట్లా ఓకే, ట్రై చేస్తున్నాడు. ఓకే, ఇంకా ఇప్పుడు మనకు 5 months కదా, ప్రపంచంలో దీనికి మంది లేదన్నాక ఇంత పూర్తి డెవలప్మెంట్ వచ్చిందంటే గ్రేట్. చూడండి పిల్లవాడిలో మూమెంట్ అంటే మజిల్స్లో మార్పులు కనిపిస్తున్నాయంటే ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టే కదా, మందు పనిచేస్తున్నట్టే కదా. ఈ విధంగా అది 6 నెలలు కానీ 1 year కానీ 2 years కానీ లైఫ్ మంచిగా అయిపోతుంది. అదేవిధంగా ఇంకో కేసు విజయవాడ కేసు ఒకటి చూడండి, ఆ బాబులో కూడా మార్పు వచ్చింది. దినేష్ ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్. ఏం బాధతో వచ్చినావు? డిఎండి కోసం వచ్చినావు. ఎన్ని రోజులు మందులు వాడి ఈశ్వరప్ప? 1 month. 1 monthకు 1 month మందులు వాడినాక ఏం డెవలప్మెంట్ వచ్చింది చెప్పు. తగ్గింది, ఇంకా నాకు ఫ్రీగా ఉంది బాడీ, కాళ్ళని కలపడానికి కొంచెం ఫ్రీగా, వాళ్ళంతా ఫ్రీగా ఉంది, నొప్పి లేవేం. ఇప్పుడు నొప్పులు లేవు, అప్పుడు నొప్పులు ఉంటుండే, బాడీ పెయిన్స్ ఉండి ఫ్రీగా లేకుండే, టైట్ గా ఉండేది, ఇప్పుడు ఫ్రీ అయింది. గుడ్. మరి మస్క్యులర్ డిస్ట్రోఫీకి మందులే లేవన్నప్పుడు అలోపతిలో హోమియోపతిలో ఇంత మంచి మెడిసిన్స్ పనిచేస్తున్నాయి. ప్రజలకు తెలియక, ఇప్పుడు మీకు కూడా తెలియక ఇన్ని రోజులు నష్టపోయారు. హోమియోపతిలో 1 monthలో ఇంత మార్పు ఉందంటే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఓకేనా? చెప్పండి మేడం, ఎట్లా ఉంది బాబుకు? అదే నొప్పులు కొంచెం తగ్గినాయంట. ఇట్లా కంటిన్యూ చేద్దాము, లేచి రన్నింగ్ చేస్తాడు చేపిస్తా. చూడండి ఓన్లీ 1 monthలోనే అంత రిజల్ట్. మన మజిల్స్ మీద వర్క్ మెడిసిన్ పనిచేస్తుంది, మూమెంట్లో మార్పు వచ్చిందంటే హీలింగ్ జరుగుతున్నట్టే కదా. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనకు చూపిద్దాం. ఫ్యూచర్లో నేను నడవలేని ప్లేన్ రన్నింగ్ చేసి చూపించిన కేసులు కూడా ఉన్నాయి. మనం ఈ విధంగా హోమియోపతిలో దీనికి మందు లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఎలాంటి వ్యాధి అయినా హోమియోపతిలో సక్సెస్ఫుల్ చేయవచ్చు. అదేవిధంగా కరోనరీ హార్ట్ డిసీజ్, మన ఒక అతను పెద్ద ఆయన వచ్చింది. కరోనరీ హార్ట్ డిసీజు ఆరోగ్యశ్రీ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ మీద రాకుండా ఇంకా 5 లక్షలు తీసుకొని రమ్మన్నాడు. ఆయన ఆయాసం దమ్ముతో వచ్చిండు. నేను చెప్పిన హోమియోపతిలో బ్లడ్ క్లాట్స్ కాదు, కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతున్నాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోతున్నాయి. బ్లడ్ వెజిల్స్లో క్లాట్స్ ఒక లెక్క కాదు. హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. ఆ మెడిసిన్ ప్రయోగం చేసే బ్లడ్ క్లాట్స్ మొత్తం కూడా డిజాల్వ్ అయిపోతాయి. హార్ట్ వాల్వ్స్ కూడా స్ట్రాంగ్ అయిపోయినాయి. ఎన్నో కేసెస్ మనం గతంలో ఒక పాప కూడా ఇక బతకదన్న పిల్లను బతికించిన రాజమండ్రి కేసు. ఇప్పుడు అమ్మాయి మంచిగా నడుస్తుంది, రన్నింగ్ కూడా చేస్తుంది. ఇప్పుడు ఆ కరోనా ఆర్టరీ పేషెంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారు బయట డాక్టర్లు, హోమియోపతి మందులు వాడినాక ఏమైంది 10 daysలోనే రిజల్ట్ ఏందో చూడండి. బిఫోర్ పేషెంట్ చూపించండి. రామయ్య గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? మందమని సార్. మందమని ఇక్కడ వచ్చిన ఏం బాధ చెప్పారు డాక్టర్? సరే గుండె చెస్ట్ బాగా గుండెది ప్రాబ్లం ఉందని వచ్చింది సార్. సిఐడి సార్, సిఐడి అని చెప్పారు, హార్ట్ డిసీజ్. ఇప్పుడు నీకు ఏం బాధ ఉన్నది? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏం బాధలేదు సార్. ఎందుకోసం పోయావు డాక్టర్ దగ్గరికి? ఈ
నొప్పి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత పోయినా నొప్పి ఏడొచ్చింది నొప్పి మందం వల్ల సార్ నీకు నొప్పి ఏడొచ్చింది సార్ ఇక్కడ వచ్చింది సార్ ఫస్ట్ డాక్టర్ దగ్గర పోయినావు పోయింది ఏం చెప్పింది డాక్టర్లు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పింది సార్ తర్వాత వాల్స్ మూసుకుపోయినాయి స్టంట్లు కూడా వీలు కాదు ఆపరేషన్ చేయాలని బైపాస్ సర్జరీ చేయాలన్నారు సార్ బైపాస్ సర్జరీ అన్నారు సార్ బైపాస్ సర్జరీ అనగానే ఇక నీకు భయం అయింది సార్ ఇంకేం చెప్పారు 10 days మందులు ఇచ్చింది సార్ 10 days తర్వాత ఆలోచించుకొని రాని అని చెప్పారు ఎంత ఖర్చు వస్తుందని చెప్పారు ఆరోగ్యశ్రీ హోంగా 3-4 lakhs వస్తాయని చెప్పింది సార్ ఆరోగ్యశ్రీ డబ్బులు హోంగా ఇంకా 3-4 lakhs రెడీ చేసుకోమని చెప్పారు చెప్పింది సార్ ఏం చెప్పిరామా 3-4 lakhs తయారు చేసుకొని ఆలోచించుకొని రండి అన్నారు ఇలా ఫస్ట్ టైం ఈశ్వరప్ప ఇంటికి వచ్చిన నీకు బైపాస్ సర్జరీ లేకుండా తగ్గిస్తా అని చెప్తున్నా ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ చూపిస్తున్నా చూపిద్దాం ఓకేనా మళ్ళీ తగ్గినాక వీడియో తీసుకుందాం రిపోర్ట్లు ఏవి ఓకే ఓకే చూడండి ఇప్పుడు 10 days 1 month మెడిసిన్ ఇచ్చిన 10 daysలో రిపోర్ట్ చెప్పమన్నా పని చేసిందే లేదని 10 daysకి వచ్చి ఏం చెప్తాడు వినండి ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి మందులు వాడబట్టి ఎన్ని రోజులే 10 days అవుతాను సార్ 10 days ఏం ప్రాబ్లంతో వచ్చినావు సార్ హార్ట్ ప్రాబ్లంతో హార్ట్ ప్రాబ్లం కరోనరీ హార్ట్ డిసీజ్ హార్ట్ ఆపరేషన్ చేస్తామన్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే భయపడి ఇక్కడికి వచ్చినావు ఇప్పుడు ఎన్ని రోజులే మందులు వాడి 10 రోజులు అవుతుంది 10 రోజులలో ఏమేమి డెవలప్మెంట్ ఉంది చెప్పు సార్ ఇక్కడ చెస్ట్ అంతా పట్టినట్టుండే ఫ్రీ అయిపోయింది ఇంకొంచెం యాక్టివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది మంచి నిద్ర పడుతుంది నిద్ర వస్తుంది సార్ అక్కడికి ముఖంలో కూడా మార్పు వచ్చింది ఇప్పుడు ఆ భయం పోయింది కదా పోయింది సార్ ఆపరేషన్ అనే భయం పోయింది చూడండి ఇప్పుడు ఇంత మంచి మందులు ఉన్నాయి కరోనరీ ఆర్టరీస్ లో బ్లాకేజ్ ఉన్నా వాల్స్ బ్లాకేజ్ ఉన్నా హోమియోపతిలో కరిగిపోతాయి హోమియోపతిలో పవర్ అంటుంది నీకేం చెప్పారు డాక్టర్లు ఎంత డబ్బు తీసుకురమ్మన్నారు సార్ ఆరోగ్యశ్రీ కాగా 3-4 lakhs పట్టుకురమ్మన్నారు సార్ ఆరోగ్యశ్రీ కాగా 3-4 lakhs ఎక్స్ట్రా తీసుకురమ్మన్నారు మరి అంత డబ్బు పెట్టలేక నువ్వు ఇక్కడికి రాగలిగినావు డబ్బుల్లో అయితే ధనుమన్ పోయి కార్పొరేట్ హాస్పిటల్ ఎంటనే తెల్లారి ఆపరేషన్ చేయించుకుంటుండే మరి ఇప్పుడు మనకు పేదోళ్లకు మధ్యతరగతి వాళ్ళకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉన్నది చూడండి 10 daysలో హోమియోపతి స్లో అంటారా ఎంత 24 hours మార్పు 10 daysలో అద్భుతం ముఖంలో మార్పు ఆయాసం దమ్ము తగ్గిపోయా ఇంకా 6 నెలలు కానీ కంప్లీట్ వాష్ అవుట్ అవుతుంది విత్ తక్కువ ఖర్చుతో సక్సెస్ అవుతుంది కదా ఈ విధంగా ప్రజలారా ఇలాంటి ఆర్ట్ కేసులు ఉన్నా మన ప్రయత్నం చేద్దాం సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేద్దాం ప్రజలకు హోమియోపతిలో అద్భుతమైన వైద్యం ఉంది అట్లనే పిల్లల లోపల ఆర్టిజం బ్రెయిన్ డెవలప్మెంట్ కాదు వాళ్ళకి వచ్చేటువంటి మైల్ స్టోన్స్ అని రావు నడక రాదు మాట రాదు కింద ఏడేస్తానే పండుకుంటారు అలాంటి కేసులు మనం సక్సెస్ చేస్తున్నాం కేసులు మన విజయవాడలో కేసు సక్సెస్ అయిపోయింది మా 1.5 years 2 years నుంచి వాడిరు పిల్లవానికి మాటలు వస్తున్నాయి నడక వస్తుంది పేరెంట్స్లో ఎంత ఆనందం ఉందో మీరు చూడండి మణికంఠకు ఏం ప్రాబ్లంతో మందులు వాడిపిస్తున్నావు మైండ్ బ్రెయిన్లో కొంచెం డెవలప్ లేదని చెప్పి నడవట్లేదు మాట్లాడతలేదు అని చెప్పి మందు తినిపించినావు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది దగ్గర 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను 2 సంవత్సరాల నుంచి ఏమేమి డెవలప్ అయింది ఇప్పుడు అంటే ఏం అర్థం చేసుకుంటున్నా చెప్పింది కొంచెం అమ్మ నాకు మాటలు వచ్చింది అంతకు ముందు రాలేదు మాటలు వస్తున్నాయండి ఏదైనా చెప్పింది చేస్తున్నాడు నుంచుంటున్నాడు నిలబెడుతుంది కదా నుంచుంటాం ఈ మంచాలు ఎక్కి ఎక్కతాం దిగతాం ఇవన్నీ చేస్తున్నాడు అన్ని మూమెంట్స్ వచ్చినాయి పిలిస్తే మంచి పలుకుతున్నాడు పలుకుతాడు పని చెప్తే చేస్తున్నా చేస్తాడు ఏమన్నా వస్తుంది ఏమంటే తెస్తాడు వెరీ గుడ్ అగో క్యాట్ చూస్తుంది కదా తింపుతున్నాడు తలకాయ అట్లా అంతే బ్రెయిన్ డెవలప్మెంట్ లేక ఆర్టిజంలో ఉండే బాబుకి ఇప్పుడు మంచిగా డెవలప్ అవుతుంది మళ్ళీ రన్నింగ్ చేస్తే చేపించి నా చేతి ఓకేనా థ్యాంక్ యూ ఓకే చూడండి పిల్లవానికి మెడ నిలబడకపోతుండే నడక లేకుండా ఇట్లా పడిపోతుండే ఇప్పుడు మెడ నిలబడుతూనే చూస్తుండే మూమెంట్ వచ్చింది మొత్తం పేరెంట్స్లో కూడా సంతోషం చూడు
ఇదే లక్షల రూపాయలు ఖర్చు పెట్టే సమస్య తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం దొరుకుతుంది. అదేవిధంగా గ్యాంగ్రీన్, మనం గతంలో కాలు తీసేస్తాం. గ్యాంగ్రీన్ అంటే డెత్ ఆఫ్ ది టిష్యూ, అది టిష్యూ అంతా ప్యూట్రిఫాక్షన్ వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది, భయంకరమైన అది ఏడ పుడితే అది కాలు తీసేయాలి, ఏలు పుడితే కాలు తీసేస్తారు, లేకపోతే మొత్తం మోకాలు కాడికి తీసేస్తారు. అలాంటి కేసు ఏలు తీసేస్తాం కాలు తీసేస్తాం అంటే భయపడి మా దగ్గరికి వచ్చిండు. విత్ ఇన్ 3 monthsలో గ్యాంగ్రీన్ మొత్తం తగ్గిపోయి పుండు మానిపోయింది. అది ఎంత చూడండి. ఆనందం ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరప్పకి? నేను గంగాధర రోడ్డు మాది కరీంనగర్ జిల్లా. కరీంనగర్కి వచ్చినావా? సార్. ఏం బాధతో వచ్చినావు? నేను కాలుకు ముల కొడితే వచ్చిన సార్. ముల కొట్టి పెద్ద అల్సర్ అయిపోయి గ్యాంగ్రీన్ తయారైంది. అయింది సార్. ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ అయితే కట్ చేస్తామన్నారు సార్. ఏం తీసేస్తామన్నారు? కొన్ని రోజులు అయితే కాలు తీసేస్తామన్నారు సార్. అప్పుడు మరి ఏళ్ళు తీయకుండా ఈశ్వరప్ప వచ్చినావు? వచ్చిన సార్. ఎన్ని నెలలు వాడినావు సార్? వాళ్ళు అయితే ఆ భూమిమంటం 5-6 నెలలు పడుతుంది అని చెప్పింది, కానీ ఇక్కడికి వస్తే 3 నెలలు సుతా కాదు, 2 నెలల 15 రోజులకే తక్కువ అయింది సార్. 3 నెలల్లో మంచిగా అయిపోయింది. 3 నెలల్లో మంచిగా మొత్తం ఎండిపోయింది కదా సార్. చాలా గుడ్. అది కాలు తీసేయాల్సి వస్తుండే, కాలు తీయకుండా మందులతో తక్కువైంది సార్. తీపి గుల్కలే సార్, తీయ గోరీలే. మరి అంత తీయ గోరీలకు అంత బాగా మనం చూసినావా? సూదులు ఇంజక్షన్లు గోరీలు మింగా తగ్గకపోయా? తీయ గోరీలు వేసుకుంటే తగ్గిపోయింది. హోమియోపతిలో అంత శక్తివంత మందులు ఉన్నాయి ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా సార్. అందరికీ మనమే చెప్పుకోవాలి సార్. ఈ విధంగా సక్సెస్ కేసు ఇట్లా ఉన్నాయి. ముఖ్యంగా మన యొక్క క్యాంప్స్ ప్రజలు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఈ నంబర్స్ నోట్ చేసుకోండి. ఈ నంబర్ నోట్ చేసుకొని మీరు ఏ సమస్య ఉన్నా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఏపీ ప్రజలకు ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ఈ మంత్ అయిపోయింది, ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ, 3వ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్, అదేవిధంగా 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్ ఈ నెల 28వ తారీఖు వస్తుంది. ఈ విధంగా ఈ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఈ కేంద్రాల్లో విజిట్ చేయండి. అక్కడ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేద్దాం. రైట్ డాక్టర్ గారు, చూస్తున్నాము లైవ్ లో అంటే హోమియోపతి ఎంత ర్యాపిడ్ గా మీరు ఇచ్చిన వైద్యం పనిచేస్తుందో. మోర్ సక్సెస్ టు యూ డాక్టర్ గారు. నమస్తే. థ్యాంక్ యూ. ఇది వాటి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.